చెప్తాను. ఎందుకు సంవత్సరాలతో సహా చెప్పాలంటే ఈ మధ్య కొంతమంది తగునమ్మా అని తయారైపోయి బైబిల్ చరిత్ర గట చెప్పండి, చరిత్ర లేదంట. నేను అడుగుతున్నాను, ఎక్కడికి వెళ్ళినా మన మూలాలు మర్చిపోకూడదు, మన తెలుగు మర్చిపోకూడదు, మన భాష మర్చిపోకూడదు, మనం ఎక్కడున్నామన్నది మన స్థితి ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఇశ్రాయేలు మర్చిపోయారు కనుక అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి మాట ఇచ్చాను, నేను మర్చిపోలేదు. తొంగలో ఐగుప్తీలే కదా మిమ్మల్ని కూడా తొక్కేయాలి, కానీ మీకు ఆఫర్ ఇస్తున్నా, లేదా మీకు సౌలభ్యం ఇస్తున్నా. ఏంటో తెలుసా? పాస్ ఓవర్. ఏంటి ప్రభా పాస్ ఓవర్ అంటే? మిమ్మల్ని దాటిపోవుట. ఎర్ర సముద్రం దాటక ముందే మరణం మిమ్మల్ని దాటిపోవాలన్నా, నా ఉగ్రత మిమ్మల్ని దాటిపోవాలన్నా, నా పిడికిల హస్తాల్లో మీరు చితికిపోకుండా, నా బాధ కింద మీరు నలిగిపోకుండా, నా దక్షిణ హస్తం మిమ్మల్ని దాటిపోవాలన్నా ఓ పని చేయండి, గొర్రె పిల్లల్ని తెచ్చుకోండి. ఎందుకంటే ఐగుప్తీలు చేసినట్టు మీరే చేస్తున్నారు. ఐగుప్తీల బుద్ధులన్నీ మీకు ఉన్నాయి. అందుకే చూడండి, ఐగుప్తీల బుద్ధులు ఇశ్రాయేలుకు ఉన్నాయంటే ఉన్నాయి. వ్యాఖ్యానకర్తలు ఏమన్నా తెలుసా? ఇశ్రాయేల్ ఐగుప్తిని వదిలారు కానీ ఐగుప్తి ఇశ్రాయేల్ని వదలలేదంట. చిన్న మాట ఏం కాదు. ఇశ్రాయేల్ ఐగుప్తిని వదిలొచ్చారు కానీ ఐగుప్తి మాత్రం ఇశ్రాయేల్ని వదలలేదు కనుక ఒక బంగారు దూడను తయారు చేశారు. ఆ దూడను తయారు చేసిన తర్వాత దాని ముందు ఎగురుతున్నారు. ఇదేం పండురా అని అడిగితే వాళ్ళు అన్నారట, అది దూడ అంటే దూడ కాదు, ఆ దూడకు ఓ పేరు ఉంది, ఆ పేరేదో కాదు, ఆ దూడ పేరు యెహోవా. చూసారా? దూడను తయారు చేసి దూడకి పేరెట్టంటే ఈ బుద్ధులన్నీ ఎక్కడో చెప్పండి, ఐగుప్తిలోనివి. 400 సంవత్సరాలు అంటే 500 సంవత్సరాల చరిత్రలో, ఏలియా నుంచి 500 సంవత్సరాల చరిత్రలు అంటే క్రీస్తు పూర్వం 1446లో ఇశ్రాయేలు మర్చిపోలేని కార్యం ఏదన్నా ఉందంటే గొర్రె పిల్లని వధించి రాత్రికి రాత్రే పస్కా పాటలు పాడుకుంటే స్వతంత్రం వచ్చేసింది అంతే. వాళ్ళకి పాటలు పాడుకుంటే స్వతంత్రాలు వచ్చిన దేశాలు ఏదన్నా చూపించండి. అతివాదులు చనిపోయారు, మితవాదులు చనిపోయారు, కింద ఉన్నవారు చనిపోయారు, పైన ఉన్నవారు చనిపోయారు. మన మన్యం దొరల వరకు అంటే మన అమాయకులైన ఎస్సీ వర్గాల వారిని రక్షించడానికి మన్యం దొరలు కూడా బ్రిటిష్ వారికి ఎదురు నిలబడి చచ్చిపోతే కానీ చెప్పండి స్వతంత్రం రాలేదు. అందుకే కవులు ఏమన్నారంటే, ఏ దేశమేగినా ఏముందా రక్త చరిత్ర తప్ప, ఏ దేశానికి స్వతంత్రం రావాలి అన్నా రక్తం ఏర్లై పారితే కానీ దేశానికి స్వేచ్ఛ రాలేదు. కానీ ఇజ్రాయెల్కి ప్రపంచంలో ఎవ్వరికి రాని విచిత్రమైన స్వతంత్రం ఏంటి చెప్ప? పస్కా పాట పాడుకుంటూ వచ్చింది అంతే. వాళ్ళకి ప్రార్థన పెట్టుకుని పాట పాడుకుని ఇలా బయటకు వచ్చేసరికి ఇశ్రాయేల్ అందరూ స్వతంత్రంలో బయటకు వచ్చారు. ఆ మొదటి నెల వాళ్ళు గుర్తుండిపోయింది. ఆ రోజు వాళ్ళకి కొత్త క్యాలెండర్ స్టార్ట్ అయింది. అది కొత్త క్యాలెండరు, కొత్త నెల, కొత్త రోజు. ఆ కొత్త రోజులు వాళ్ళ ప్రారంభమైన దానికి నెలకు పేరెట్టుకున్నారు, నీసాన్ అన్నారు. ప్రారంభించారు. చరిత్ర ప్రారంభమైంది. ఇశ్రాయేలుకి చరిత్ర